కరుణా సంపన్నుడా, దయగల మా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయు దేవా, మారని దేవా, మార్పు చెందని దేవా, ఉదయకాల సమయంలో ప్రభు దినములు ప్రభువును ఆరాధించడానికి నీ మందిర ఆవరణంలోనికి మమ్మల్ని చేర్చారు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవాన్ని పొడిగించారు, మరొక నూతన దినాన్ని చూడడానికి కృప చూపుతూ వచ్చారు. ఇది నీ ప్రేమ, నీ కృప, నీ కనికరం, నీ దయా సంకల్పమై ఉన్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దూరు పడమట అర్జునవాడలో మీరు ఈ చిన్న సంఘాన్ని ఉంచారు. ఈ సంఘము నిన్ను మహిమపరచుటకు, ఘనపరచుటకు, నీ మందిర ఆవరణములో నిన్ను ఆరాధించి మహిమపరచి ఘనపరచుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా. చేరి వచ్చిన ప్రియులను బట్టి నీకు వందనాలు తండ్రి. ఇంకా వస్తున్నవారు కూడా సకాలంలో క్షేమంగా రావడానికి సహాయించి, పాటల ద్వారా, వాక్యం ద్వారా నిన్ను హెచ్చించి పూజించి ఘనపరచుటకు కృప చూపించాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామానికే ఘనత మహిమ కలుగునుగాక. నీ కృపా, నీ కనికిరాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నా. ప్రభువా, నీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచండి, మమ్మల్ని సంధించండి, మాతో మాట్లాడండి. మేము సంపూర్ణంగా నీ స్వరూపములోనికి మారునంతగా కృప చూపించండి. మా స్వభావము, మా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మములన్నీ తీసివేసి పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, మహిమ కలిగిన అనుభవములోనికి మమ్మల్ని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నా. నీ ఆత్మ సంచారం మాకు దయచేయి. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో నిన్ను అర్థం చేసుకోవడానికి కృప చూపించు. ఎవరు నశించుటానికి ఇష్టం లేదు. మీరేమి ప్రజలను సంధించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుతున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 214. 214లో లేకపోతే 212. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము అనే పాడమాట. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చియో మనశాంతినిచ్చెను. మహారక్షణనిచ్చియో మనశాంతినిచ్చెను. పాపాలుక బంధమందు దాసత్వమందుండా, పాపాలుక బంధమందు దాసత్వమందుండా, నిరాక్త శక్తి ప్రభు విమోచించితివి. నిరాక్త శక్తి ప్రభు విమోచించితివి. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చియో మనశాంతినిచ్చెను. మహారక్షణనిచ్చియో
రక్షణనిచ్చియు మనశాంతినిచ్చెను పాప భారము నేను దుఃఖము పొందితి పాప భారము నేను దుఃఖము పొందితి నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు స్తుతి ప్రశంస పాడుచు కీర్తితో నిత్యము మహారక్షణనిచ్చియు మనశాంతినిచ్చెను మహారక్షణనిచ్చియు మనశాంతినిచ్చెను హృదయాంధకారము చెనెను దారి తొలగితి హృదయాంధకారము చెనెను దారి తొలగితి ప్రభువే జ్యోతియాయెను సత్య మార్గము చూపే ప్రభువే జ్యోతియాయెను సత్య మార్గము చూపే స్తుతి ప్రశంస పాడుచు కీర్తితో నిత్యము మహారక్షణనిచ్చియు మనశాంతినిచ్చెను మహారక్షణనిచ్చియు మనశాంతినిచ్చెను వెంట కుప్ప నుండి నన్ను లేవనెత్తితివి పెంట కుప్ప నుండి నన్ను లేవనెత్తితివి దారిద్రుడనైనా నన్ను రాజుగా చేసితివి దారిద్రుడనైనా నన్ను రాజుగా చేసితివి స్తుతి ప్రశంస పాడుచు కీర్తితో నిత్యము మహారక్షణనిచ్చియు మనశాంతినిచ్చెను మహారక్షణనిచ్చియు మనశాంతినిచ్చెను. పాట సంఖ్య 411. 411లో లేకపోతే 408. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలిచెనేచ్చు. అందరం కలిసి పడదాం. పాటలు రాని వాళ్ళు రెండోసారి కలిసి పాడండి. తెరువు నీ హృదయ ద్వారం, తెరువబడి ఉన్నది కృపద్వారము,
త్వరపడి రమ్మని పిలిచెనెసు. తెరువబడి ఉన్నది కృపాద్వారము, త్వరపడి రమ్మని పిలిచెనెసు. ఎవరును నశింపవలదని ఓరిమి ప్రభువు వహించును. ఎవరును నశింపవలదని ఓరిమి ప్రభువు వహించును. మారు మనసును పొందు సమయమిదే, మక్కువతో ప్రభువు పిలుచుచున్నాడు. మారు మనసును పొందు సమయమిదే, మక్కువతో ప్రభువు పిలుచుచున్నాడు. తెరువబడి ఉన్నది కృపాద్వారము, త్వరపడి రమ్మని పిలిచెనెసు. తెరువబడి ఉన్నది కృపాద్వారము, త్వరపడి రమ్మని పిలిచెనెసు. ద్వారము తెరువబడి ఉండగా దయ చూపి నిన్ను రమ్మనే ప్రభువు. ద్వారము తెరువబడి ఉండగా దయ చూపి నిన్ను రమ్మనే ప్రభువు. దీనిని నీవు అంగీకరించిన దేవుని దీవెనలు పొందేదావు. దీనిని నీవు అంగీకరించిన దేవుని దీవెనలు పొందేదావు. తెరువబడి ఉన్నది కృపాద్వారము, త్వరపడి రమ్మని పిలిచెనెసు. తెరువబడి ఉన్నది కృపాద్వారము, త్వరపడి రమ్మని పిలిచెనెసు. రాత్రి గడచిపోయి పగలాయెను, అతిక్రమమును వీడుమనే ప్రభు. రాత్రి గడచిపోయి పగలాయెను, అతిక్రమమును వీడుమని ప్రభు. నీతి సూర్యుండు ఉదయించును, భీతిని విడచి సిద్ధపడుము. నీతి సూర్యుండు ఉదయించును, భీతిని విడచి సిద్ధపడుము. తెరువబడి ఉన్నది కృపాద్వారము, త్వరపడి రమ్మని పిలిచెనెసు. తెరువబడి ఉన్నది కృపాద్వారము, త్వరపడి రమ్మని పిలిచెనెసు. అర్ధరాత్రి వేళ గొప్ప సందడాయెను, అదిగో పెండ్లి కుమారుండు వచ్చెననియో. అర్ధరాత్రి వేళ గొప్ప సందడాయెను, అదిగో పెండ్లి కుమారుడు వచ్చెననియో. సిద్ధముగానున్న వారి వెళ్ళెదరుగా, ఆ ద్వారం మూయబడు త్వరపడుము.
సిద్ధముగానున్న వారి వెళ్ళేదారుగా. ఆ ద్వారం మోయబడి సిద్ధపడుము, తెరువబడి ఉన్నది కృపాద్వారము, త్వరపడి రమ్మని పిలచెను. తెరువబడి ఉన్నది కృపాద్వారము, త్వరపడి రమ్మని పిలచెను. వెళ్ళగోరియున్న సిద్ధపడవలెను, యేసు రక్తమందు శుద్ధి కావలెను. వెళ్ళగోరియున్న సిద్ధపడవలెను, కావలెను. ఘనముగా మీరు ప్రవేశింపవలెను, మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిది. ఘనముగా మీరు ప్రవేశింపవలెను, మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిది. తెరువబడి ఉన్నది కృపాద్వారము, త్వరపడి రమ్మని పిలిచెను. తెరువబడి ఉన్నది కృపాద్వారము, త్వరపడి రమ్మని పిలిచెను. మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి కరెక్ట్గా నేర్చుకోండి. ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు పాడితే అట్నే పాడతారు జీవితం అంతా. సరే, చివరిగా పాట సంఖ్య 198 లేక 196. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అనే పాట పాడు. 198 లేక 196. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, అంధకారములోనే అంధకారములోనే నుండా వెదకి నన్ను రక్షించితివి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నే పాపభారము తోడా చింతించి వగయుచునుంటి, నే పాపభారము తోడా చింతించి వగయుచునుంటి. కల్వారి శిలువలో నా శ్రమలన్, కల్వారి శిలువలో నా శ్రమలన్ పొంది నన్ను విడిపించితివి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి. వేరైతి లోకము నుండి
నుండి నీ స్వరమును విని నీను చేరా ఏరైతి లోకము నుండి నీ స్వరమును విని నీను చేరా సర్వమునే కోల్పోయినను సర్వమునే కోల్పోయినను నీ స్వరమే నా స్వాధ్యమయా నామను నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి ఏమి నీ కర్పించగలను ఏమి లేని వాడనయ్యా ఏమి నీ కర్పించగలను ఏమి లేని వాడనయ్యా విరిగి నలిగిన హృదయముతో విరిగి నా హృదయముతో అర్పింతు ఆత్మార్పణను నామను నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయం మార్చి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి స్తుతి పాత్రగా ఆరాధింతు స్తుతి ఆరాధింతు యుగ యుగములు సర్వయుగములు నామను నిత్యము తెరచి నా కఠిన హృదయము మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వెదకి నన్ను రక్షించితివి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి ఆరాధన కొరకై 2వ రాజుల పుస్తకం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 2వ రాజుల పుస్తకం 2వ అధ్యాయం 19వ వచనము నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. 22వ వచనం వరకు 19వ వచనము నుండి 22 వచనాలు మార్చి చదువుకుందాం. 2వ రాజుల పుస్తకం
2వ అధ్యాయం 19వ వచనం, పేజీ నంబర్ 307. అంతటా పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగక పోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. చాలు, ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. కృపా కనికరము కలిగిన దేవా, నిన్ను గురించి పాడుకోవడానికి మీరు మా ఎడల చూపిన నీ మహాకృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సందర్భంలో నీ మాటలు విని మేము నిన్ను ఆరాధించాలని కోరుకుంటుండగా నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడండి. మా అందరి హృదయాలు మీరు ఎరిగిన దేవుడు. మా హృదయాలలో ఏమేమి ఉందో, ఏమి ఆశించి నీ సన్నిధికి వచ్చామో మీరు ఎరిగిన దేవుడు. మరొకసారి మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీకు మహిమార్థంగా మేము ఆరాధించుటకు కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రాజులు ఏలుతున్న కాలం. ఈ రాజులు ఏలుతున్న కాలంలో ప్రవక్తలు ఉన్నారు. ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఈ ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి ఒక పట్టణపు ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి విన్నవించుకుంటున్నారు, మొరపెట్టుకుంటున్నారు. ఏమని మొరపెట్టుకుంటున్నారు అంటే, అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్ళు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. ఏమండి, ఈ రాజులు వెళుతున్న టైంలో ఒక పట్టణం, ఈ పట్టణపు ప్రజలు ప్రవక్త దగ్గరకు వచ్చారు. ఓ ఎలీషా గారు, ఈ పట్టణము ఉన్న చోటు చాలా రమ్యమైనది. చాలా రమ్యమైనది అంటే చాలా అందమైనది. పట్టణము చాలా అందమైనది. మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది గాని, గాని చాలా బలమైన పదం. కానీ బలమైన పదం. మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్ళు మంచివి కావు, నీళ్ళు మంచివి కావు. అందుచేత, అందుచేత అనే పదం కూడా బలమైంది. అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. ఎలీషాకి చెబితే ఏమి లాభం? ఎలీషా ప్రవక్త. ఈ ప్రవక్త దేవుణ్ణి ఏడుకొని దేవుని దగ్గర జవాబు పొంది మనుషులకు చెప్పేవాడు. ఏమండి, పాతకాలంలో ప్రవక్తలు మానవునికి, మనుష్యులకు, దేవునికి మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా మనుషులే,
అయితే ప్రవక్తలు దేవుడు ఎన్నుకొనబడిన ప్రజలు, దేవుని సేవ చేసేవాళ్ళు. మానవునికి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యలు ప్రవక్తకు చెప్పుకుంటే ఆ ప్రవక్తలు దేవుని దగ్గరికి వెళితే దేవుడు చెప్తాడు, వాళ్ళకి ఇలా చెప్పయ్యా అని. మనుష్యుడు డైరెక్ట్గా దేవుని దగ్గరికి పోవడానికి కుదరదు పాత నిబంధన కాలంలో. మానవుడు దేవుణ్ణి పూజించాలన్నా, దేవునికి ఏమైనా ఇవ్వాలన్నా, కాయా కర్పూరం పండ్లు పూలు దేవునికి ఇవ్వాలన్నా మానవుడు డైరెక్ట్గా దేవునికి ఇవ్వకూడదు. ఎందుకు అంటే మానవుడు పాపాత్ముడు. కాబట్టి దేవునికి మనిషికి మధ్యగా దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తిని ప్రవక్త అన్నాడు, లేక పూజారి అన్నాడు, లేక పాస్టర్ అన్నాడు, లేక దేవుని సేవకుడు అన్నాడు. కాబట్టి ఈ గ్రామ ప్రజలు వచ్చి, ఈ పట్టణ ప్రజలు వచ్చి, అయా ఎలీషా గారు, ఈ పట్టణము చాలా రమ్యమైనది, కానీ నీళ్లు మంచివి కావు. నీళ్లు మంచి లేకపోతే ఏమి? నీళ్లు మంచివి కాకపోతే ఏం లాభం? అందువలన భూమి నిస్సారమైపోయింది. భూమి నిస్సారమైపోతే ఏమి లాభం? పంటలు ఏం పండకపోతే నష్టమేంటి? ఆహారం ఉండదు మనుష్యులకి. ఆహారం లేకపోతే నష్టమేంటి? కరువు వస్తుంది. కరువు వస్తే నష్టమేంటి? మనుషులు చచ్చిపోతారు. మనుషులు ఏమైపోతారు? చచ్చిపోతారు. కాబట్టి మానవుడు జీవించాలి అంటే పట్టణము రమ్యమైనదిగా ఉండకున్నా పర్వాలేదు, నీరు మంచిదిగా ఉండాలి. ఎవరైనా పొలాలు కొన్నా, ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు కొన్నా ఈ ప్రాంతంలో నీరు మంచిదా కాదా చూస్తారు. నీళ్లు బాగుంటే అక్కడ స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటారు, పొలాలు కొంటారు. అలాగనే ఈ పట్టణములో నీళ్లు మంచివి కావని ఎలీషాతో చెప్పుతున్నారు. అయ్యా నీళ్లు మంచివి కావు, పట్టణమేమో రమ్యంగా ఉంది. ఇది ఒక మానవ జీవితానికి సాదృశ్యకరంగా మనం పోల్చుకుంటే మానవుడు అందగాడే, మానవుడు జ్ఞానవంతుడే, మానవుడు అన్ని విధాలుగా అన్ని రకాలైన జ్ఞానం కలిగి ఉన్నాడు. మానవుడు ఏమేమి చేస్తున్నాడు ఏమంటే అది అదృశ్యం. మానవునికి మరొక మానవునికి అర్థం కాని పరిస్థితి. ఏమండి, అమెరికాలో ఉన్నోడిని ఒక్క నిమిషంలో మనం మాట్లాడుతున్నాం. ఎంత ఆశ్చర్యం! మానవుడు ఆకాశంలోకి ఎక్కుతున్నాడు. ఎంత ఆశ్చర్యం! మానవుడు జీవించడానికి రకరకాలైన ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. దేవుని సృష్టిని వాడుకుంటూ ఒక క్రొత్తదనాన్ని, మానవుడికి కావలసిన ఒక క్రొత్తదాన్ని సృష్టించుకుంటున్నాడు. ఏది సృష్టించినా దేవుని సృష్టిలో నుంచే తీసుకుంటున్నాడు, కొత్తదేం చేయడంలే. భూమి మీద ఏముందో, ఏమి సృష్టించాడో దేవుడు, దాన్ని ఉపయోగించి మానవునికి ఏమేమి కావాలనో అవి తయారు చేసుకుంటున్నాడు. దేవుడు మానవునికి జ్ఞానం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు.
కారణం మానవుడు దేవుని స్వరూపము, దేవుని పోలిక. కాబట్టి ఈ భూమి మీద ఒక మెటీరియల్ ఉపయోగించుకొని ఒక కొత్తదనాన్ని చేసుకుంటాం. ఇదిగో ఈ ప్లాస్టిక్ ఉపయోగించుకొని ఒక బాటిల్ తయారు చేసి కదా, ఒక చెట్టును కొట్టి దాన్ని ఎండబెట్టి చెక్కలుగా కోసి ఇట్లా టేబుల్ తయారు చేసుకున్నాడు. జ్ఞానవంతుడయ్యాడు. కానీ మానవుడు పాపము నుండి విడిపింపబడలేకపోతున్నాడు. దేని నుండి విడిపింపబడలేకపోతున్నాడు? పాపము నుండి విడిపింపబడలేకపోతున్నాడు. ఏమి పాపంలో ఉంటే, ఏం పాపంలో జీవిస్తూ ఉంటే నష్టమేంటి? బైబిల్ చెప్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణం. మరణము అందరికీ సంప్రాప్తమై ఉన్నది. అయితే ఈ మరణము నుండి విడిపింపబడాలి. ఏమి చెయ్యాలి? ఈ పాపము నుండి విడిపింపబడి మరణము నుండి విడిపించబడాలని మానవుడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎక్కడెక్కడికో వెళుతున్నాడు, ఏమేమో చేస్తున్నాడు. కానీ ప్రవక్త మాట వినడం లేదు, దేవుని మాట వినడం లేదు. దేవుని మాట వినకుండా ఏమేమో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతెంతో ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత దూరమైన ప్రయాసపడి పోవడానికి మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుని మాట వినడానికి మాత్రం మానవుడు ఇష్టపడటం లేదు. కారణం మానవునిలో ఉన్న పాప స్వభావమే. పాప స్వభావం, పాపపు స్థితి, పాపపు నైజం. పాప స్వభావం, పాపపు స్థితి, పాపపు నైజం. దీనివలన మానవుడు బాగానే ఉన్నాడు, అందంగానే ఉన్నాడు, ఆరోగ్యకరంగా ఉన్నాడు, జ్ఞానం కలిగి ఉన్నాడు. ఏమండి? పాపం నుండి విడిపింపబడలేకపోతున్నాడు. ఈ రోజుల్లో క్రైస్తవులకు కూడా మంచి జ్ఞానం ఉంది. ఏమండి? జ్ఞానం సంపాదించుకుంటున్నాడు. ప్రతి లేఖన భాగాలు పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. పాపము నుండి విడిపింపబడుతున్నాడా? అది ప్రాముఖ్యమైన. పాపానికి వచ్చే జీతం మరణము నుండి విడిపింపబడగలుగుతున్నాడా? ప్రజలు వచ్చి అడుగుతున్నారు ప్రవక్తని, అయ్యా ఈ పట్టణము చాలా రమ్యమైనది, కానీ నీళ్ళు మంచివి కావు. ప్రవక్త దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గర మాట్లాడినాడు. వచ్చి జవాబిస్తున్నాడు. ఏం జవాబిస్తున్నాడు? 20వ వచనం, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా. ఏమండి? చాలు చాలు చాలు. ఇప్పుడు ప్రవక్త చెబుతున్నాడు, ఓ ఇలారా, మీ పట్టణంలో ఉన్న నీరు మంచిగా అవ్వాలంటే కొత్త పాత్ర తీసుకురండి, కొత్త కుండ తీసుకురండి. ఏం తీసుకురావాలి? కొత్త కుండ తీసుకురా. ఈ కొత్త పాత్ర దేనికి సాదృశ్యం అంటే మానవ హృదయానికి సాదృశ్యం. మానవ హృదయము క్రొత్తదవ్వాలి. పాత స్వభావం, పాత పాపపు స్థితి నుండి
విడిపింపబడి కొత్తదవ్వాలి. ఎలా అవుతుంది కొత్తది? ఏమండి, దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో రాతి హృదయం నీకు తీసివేసి నూతన హృదయం నీకు ఇస్తాను అంటున్నాడు. ఎలాంటి హృదయం ఇస్తాడంట? నూతన హృదయం. మానవుని హృదయం రాతి వంటిది, కఠినమైనది, దేవునికి లోబడకుండా దేవుణ్ణి ప్రశ్నించే హృదయం. ఒక మాట చెబితే ఆ మాట పుట్టు పురాతనాలు ఏంటో తెలుసుకోకుండా ప్రశ్నలు. ఏమండి, ఆ దేవుడే నాకు కనబడితే నేను మారతా. ఒక ఆయన అన్నాడు, దేవుడు కనబడితే అసలు నువ్వు ఉంటావా? దేవుడిని ఎవరైనా చూడగలరా? బైబిల్లో రాయబడి ఉంది, ఇంతవరకు దేవుణ్ణి చూసిన వాళ్ళే లేరు. ఎందుకు మానవుడు దేవుణ్ణి చూడలేడు అంటే, మా దేవుడు అనంతుడు, మానవుడు పరిమితుడు. పరిమితుడైన మానవుడు అనంతుడైన దేవుణ్ణి చూడలేడు, చూచి బ్రతకడు. కాబట్టి వీళ్ళు అంటారు, ఆ దేవుడే నాకు కనపడాలా, అప్పుడు మారతా. దేవుడు మానవుడు మారాలని ప్రవక్తలను ఇచ్చాడు, వాక్యం బోధించే వారిని ఇచ్చాడు, ఒక బైబిల్ గ్రంథం ఇచ్చాడు. బైబిల్ గ్రంథం చదువుకో, నాకు చదువు రాదయ్యా, నేర్చుకో. ఆశ పుడితే ఏం చేయాలి? నువ్వు నేర్చుకో. ఒక చైన్ కొనుక్కోవాలంటే ఎంత కష్టపడుతావు? పనికి పోయి ఎండైనా వానైనా గాలి అయినా కష్టపడి రూపాయి దాపెట్టి ఒక చైన్ కొనుక్కుంటావుగా. అంటే బైబిల్ గ్రంథం చదవాలని చదువు నేర్చుకో. బైబిల్ చదువు, బైబిల్లో దేవుడున్నాడు ఎత్తుకో. మా తాత ఒక పాట పాడుతుండేవాడు, అద్దములో చూడు పాప పద్దులన్నీ ఉన్నాయి, అద్దము ఏది అని అడిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిలే అద్దం అంటారు. ఈ అద్దాన్ని చూస్తే ఏం కనపడద్దంటే మన జీవితం కనపడదు. ఈ అద్దాన్ని చదివితే మన జీవితం చదివినట్లే. పొద్దున్నే నిద్రలేసి అద్దం దగ్గరికి వెళితే మన ముఖం ఎట్టుండదు, బాగా కనపడదు. కనపడతలా? నోట్లోంచి జొల్లు గారిందా, కంటిలో పుసి ఉందా, తల సిదరబదరయ్యి ఉందా? మనం ఏం చేస్తాం? గబగబ పోయి మొహం కడుక్కొని పౌడర్ పూసుకొని తల దూకుంటాం. అలాగనే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివితే నీ జీవితం అర్థమవుద్ది. నీ జీవితం అర్థమైతే నువ్వు సరి చేసుకుంటావు, సరిదిద్దుకుంటావు. లేక ప్రవక్తల మాటను. కాబట్టి వీళ్ళు అంటున్నారు, ఒక కొత్త పాత్ర తీసుకురండి. నీ హృదయం అనే కొత్త పాత్ర మారాలి. ఎలా మారద్ది ప్రభువా? మారలేకపోతున్నాను. తాగుతూ ఉన్నా దాన్ని ఆగలేకున్నాను. సిగరెట్ బీడీలు తాగుతున్నాను, తాగకుండా ఉండలేకున్నాను. పాన్ పరాగులు వేసుకోకుండా ఉండలేకున్నాను. అంటే పాపానికి ఉండే పవరు ఒకసారి అలవాటు అయితే దాని నుండి విడిపింపబడలేరు. చాలా కష్టం. అది పాపం. పాన్ పరాగుల పైన పుర్రి బొమ్మ వేయాలంట. వాళ్ళు లైసెన్స్ తెచ్చుకొని పుర్రి బొమ్మ వేయకుండా తేలు బొమ్మ వేస్తున్నాం. ఎందుకు? పుర్రి బొమ్మ అంటే భయపడి కొనరేమో అని తేలు బొమ్మ. ఆ కుడితే ఏం బాధ్యులే. అసలు దాన్ని ఎవడు చూస్తున్నాడు? చిన్నది వేస్తాడు, సన్న అక్షరాలతో వేస్తారు. పొగాకు క్యాన్సర్కు కారణము అని. క్యాన్సర్కు కారణమైనా పర్వాలే, దాని నుండి బయటకు రాలేడు. పాపానికి ఉండే పవర్ అంత గొప్పదండి. పాపం అనే పదం 2 అక్షరాలే కానీ దానికి ఉండే పవరు బయటికి రాలేరు. బయటికి అయితే బైబిల్ గ్రంథం చెబుతుంది, నువ్వు ఉన్న పాటున దేవుని దగ్గరకు వచ్చి దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన రక్షకుడని గుర్తిరిగి ఆయన యందు విశ్వాసం ఉంచి హృదయపూర్వకంగా ఆయన్ని అడిగితే
ఆయనే తీసేస్తాడు. దొంగలు మారున్నారు, విచారులు మారున్నారు, మాంత్రికులు మారున్నారు, అఘోరాలు మారున్నారు, ఏమండి నాస్తికులు మారున్నారు. దేవుడు లేడని వారి జీవితం అంతా ప్రయాసపడిన వాళ్ళు కూడా మారి ఉన్నారు. దేవునికి ఉండే శక్తి అలాంటి. కాబట్టి కొత్త పాత్ర తీసుకొని నా యొద్దకు రండి. దాంట్లో ఉత్తదే కాదు, అది దాంట్లో ఉప్పు వేయాలి. ఉప్పు దేనికి సాదృశ్యం అంటే మంచి జీవితానికి సాదృశ్యం. దేనికి? మంచి జీవితానికి సాదృశ్యం. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11వ వచనం అంటాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. లోకానికి ఏమై ఉన్నావు? నువ్వు అన్ని రకాలైన మసాలాలు వేసి కూర వండితే ఉప్పు వేయకపోతే ఎట్లుంటుంది? నువ్వు ఎన్ని రకాలైన మసాలాలు వేయి, ఉప్పు వేయకపోతే రుచి ఉండదు. అలాగనే నీ జీవితం ఎన్ని పూజలు పునస్కారములు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత దేవుని దగ్గరికి వెళ్ళినా నీ జీవితం మార్పులు జరగకపోతే అది రుచినివ్వదు. కాబట్టి కొత్త పాత్ర హృదయానికి సాదృశ్యమైతే ఉప్పు మంచి జీవితానికి సాదృశ్యం. మీరు రండి. ఇప్పుడు వాళ్ళు తెచ్చి ఏం చేశారంట? కొత్త పాత్ర తీసుకొచ్చారు, దానిలో ఉప్పు వేసుకొచ్చారు. ఇది తీసుకెళ్ళి ఏం చేశారంట? 21వ వచనంలో, అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, ఉప్పు ఎక్కడ వేసాడంట? నీటి ఊట. అంటే ఎక్కడ ప్రారంభం అవుతుందో నీటి ఊట ఎక్కడ ప్రారంభం అవుద్ది? భూమిలో. ఇంకా కాలువలు అయితే ఎక్కడ ప్రారంభం అవుద్దా? అదే ఎక్కడ? ఇప్పుడు పెన్నా నది ఏడ ప్రారంభము? సోమశల, కర్నూలు అవతల. అలాగనే అక్కడ వేసారంట, నీటి ఊట దగ్గర వేసాడంట. అప్పుడు నీరు ఏమైందంట? యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇంతవరకు ఎలీషా చెప్పాడు, ఇప్పుడు యెహోవా ఎంటర్ అవుతున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి. ఎలీషా కాదు బాగు చేసింది, పాస్టర్లు ప్రార్థన చేసి తగ్గితే నేను ప్రార్థన చేయంగా తగ్గింది అంట. అందుకని మీరు అందరూ ఏం చేయాలా? మా చర్చికి రండి. ఇప్పుడు ఈ చర్చిలో ఏం కావాలా? అందుకని చాలామంది పాపం ఈ చర్చిలన్నీ వదిలేసేది వాళ్ళ చర్చిల కాడికి వెళ్తాం. కాడికి వెళ్ళాల్సిన అవసరం. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అంటుంది బైబిల్. యేసుప్రభు స్వస్థపరిచి, యేసుప్రభువే అనలా, నీ విశ్వాసము స్వస్థపరచును అంటున్నాడు యేసుప్రభు. నీ విశ్వాసము పరిమాణం ఎంతో నువ్వు అంతగా ఆశీర్వదించబడతావు. నీ విశ్వాసము వలన నీవు దేవుని ముఖకాంతిలో ప్రకాశిస్తావు. విశ్వాసము లేకపోతే ఏమండి, దేవుని ముఖకాంతిలో ప్రకాశించండి. ఒక గురువుకి కొంతమంది శిష్యులు ఉన్నారంట. శిష్యులందరిని పిలిచి, ఒరే మనం అందరము వేరే గ్రామానికి వెళ్ళాలి, కాబట్టి గ్రామానికి వెళ్ళేటప్పుడు అక్కడ పెద్ద చిన్న కాలువ అడ్డం వస్తుందిరా, ఆ కాలువ దాటాలంటే మనందరం రాళ్ళు ఎత్తుకొని పోదాం, కాబట్టి అందరూ రాళ్ళు తలా ఒక రాయి నెత్తిన పెట్టుకుంటారా, పోతూ కాలువకు అడ్డేసుకొని మనం దాటిపోదాం అంటే ఈ శిష్యులలో కొంతమంది పెద్ద రాయి ఎత్తుకున్నాడంట.
కొంతమంది అంత రాయి తీసుకున్నారంట, కొంతమంది అంత రాయి తీసుకున్నారంట. మన గురువు చెప్పేదంతా ఉత్తమ మాటలే, అంతలో రాయి ఏడ మోసుకొని పోతావు అని చిన్న రాయి ఒకటి ఎక్కున్నాడు. చిన్న రాయి పొత మధ్యాహ్నం భోజనం టైం అయిందంట. గురువుగారు ఆకలేస్తుంది అన్నాడంట. ఆడొక మర్రి చెట్టు కనపడిందంట. మర్రి చెట్టు కాడ పోయి అందరూ కూర్చోండ్రా, ఎవరు రాళ్ళు వాళ్ళు ముందు పెట్టుకొని కూర్చోండ్రా అన్నాడంట. ఎవరు రాళ్ళు వాళ్ళు ముందు పెట్టుకొని కూర్చుంటే గురువు గారు మంత్రం వేస్తే రొట్టెలు అయిపోయినాయి అంట. రాళ్ళు ఏమైనాయి? ఇంత రాయి తీసుకున్నవాడికి ఎంత రొట్టె? ఇంత రాయి తీసుకున్నవాడికి మన దేవుని సన్నిధిలో ఇచ్చేదానికి కూడా నువ్వు ఎలా ఇస్తున్నావో దాన్ని బట్టి నిన్ను ఆశీర్వదిస్తావు. నీ మనస్సు ఎలా ఉందో దాన్ని బట్టి నీకు దేవుని ప్రతిఫలాలు. దేవుణ్ణి సంపాదించుకోవడానికి కాదు దేవుణ్ణి నమ్మడం, సంపాదించుకోవడానికి కాదు దేవుణ్ణి నమ్మడం. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి దేవుని నమ్మాలి. ఇప్పుడు దేవుని ఎడల మన హృదయం ఎలా ఉంది? ఆరాధించడంలో కూడా మనం ఎలా ఆరాధిస్తున్నాం? దేవుణ్ణి ఎలా గణపరుస్తున్నాం? దేవుణ్ణి ఎలా మహిమపరుస్తున్నాం? దేవునికి ఇచ్చుటలో ఆరాధన, దేవుని పని చేయుటలో ఆరాధన, దేవుని మాట వినుటలో దేవుణ్ణి ఆరాధించడం. మనం దేవునికి ఇవ్వకుండా ఏం కాదులే అని మనం అనుకుంటే మన జీవితాలు కూడా అలాగే. కాబట్టి ఇక్కడ అంటాడు, నీటి ఊట దగ్గర వేస్తే ఉప్పునెత్తకెళ్ళి ఏమైందంట? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక దీని వలన మరణము కలుగక పోవును, భూమియు నిస్సారముగా ఉండదు అని మొత్తం మారిపోయి. ఒక చిన్న పని, కొత్త పాత్రలో పట్టణమే మారిపోయింది. ఇప్పుడు పట్టణం రమ్యంగా ఉంది, పట్టణం నీటి ఊట కలిగి ఉంది, పట్టణములో ఏమండి పంటలు పండుతున్నాయి, ప్రజలందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు. శాంతి సంతోషము కలిగి మనుషులు జీవిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ మాటల వలన నీకేమర్థమైంది? నీ జీవితం మారాలి అంటే, నువ్వు శాంతి సంతోషము కలిగి జీవించాలంటే నీ హృదయం మారాలి. హృదయం మారకుండా నువ్వు దీవించబడలేవు, నువ్వు ఆశీర్వదించబడలేవు. హృదయం మారకుండా దేవుణ్ణి ఆరాధించలేవు, దేవుణ్ణి గణపరచలేవు. కొత్త పొడి మాటలు పలకొచ్చేమో, నోట్లో నుంచి వచ్చే మాటలు ప్రభువా నువ్వు రక్షించావనొచ్చు, కానీ దేవుడు అంటున్నారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. పెదవులతో ఆరాధించకూడదు కానీ హృదయములో నుండి రావాలి ఆరాధన. హృదయపూర్వకంగా ఆరాధించాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో ఏముందో అదే మాట్లాడుతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనం ఎలా ఆరాధిస్తున్నాం? మన హృదయ లోతుల్లో నుండి దేవుణ్ణి అర్థం చేసుకొని దేవుని యొద్ద మేలు పొంది మనం ఆరాధిస్తున్నామా, లేక ఊరికే టైంపాస్ కోసం వచ్చామా? ఆదివారం చర్చికి పోవాలి కాబట్టి వచ్చామా? మనం మాట్లాడుకొని ఆలోచించి
దేవుణ్ణి ఆరాధిస్తాం. మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తాం.